నమస్తే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నమస్తే సార్. వేదికపై చేరుకుంటున్నామండి కాబట్టి కలెక్టర్ సభలతో ఆయనకు స్వాగతం పలకాల్సిన కోరుతున్నామండి. జేసీ అంతా కమ్మ గోదల రామగారు వద్ద పంపుతున్నారు ఒకరికి ఆలోచనలు కలిపి వద్దరు. సంవత్సర శుభాకాంక్షలు. గుంపు లేకుండా చేస్తారని ఒక ధైర్యంతో మన ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారి సంవత్సరాల నుంచి మరి ఇంత గుంపు గురవుతున్నప్పుడు అంటే పాపం ప్రయత్నం చేశారు, 2 పైప్ లైన్లు వేశారు. వాళ్ళకి స్టాగ్నేషన్ వాటర్, మనకి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే ఒక రిజర్వాయర్ నుంచి ఒక కేసీ కెనాల్లో లేకపోతే ఎంత ఫోర్స్ గా వస్తుందో అంత ఫోర్స్ ఆఫ్ వాటర్ మన నుంచి పోయింది. అంటే కాంపౌండ్ వాల్స్ అన్ని మునిగిపోయాయి, లింటర్ లెవెల్ వరకు వాటర్ వచ్చాయి. దీనిలో ఈవెన్ కొన్ని ఒక మినీ బస్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఎన్ని మార్గాలు ఉన్నాయంటే దానికి ఒక 5-6 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మన ఈ చెరువుకు సంబంధించిన విలేజ్ మ్యాప్ తీసినట్టయితే మన పంట చెరువు కాబట్టి ఇది పంట పండి కార్పొరేటర్ గారు కూడా అక్కడ మనం పైప్ లైన్ వేయడం జరిగింది కోదండరామ్. దాంతో ఏమైందంటే చిన్న వర్షం వచ్చినా కూడా నిండిపోయే పరిస్థితి లేకుండా ఈ రోజు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసినాం. స్థానికంగా ఉన్నటువంటి మనోహరణ కానివ్వండి, చైతన్య గారు కానివ్వండి, వీళ్ళందరికీ చెప్పడం జరిగింది, అన్న మనకి ఎప్పుడైనా వర్షం వస్తే మోకాళ్ళతో నీళ్లు నడుములతో నీళ్లు వచ్చేది, కానీ నాకు ఒక నమ్మకం ఉన్నది, చిన్నపాటి వర్షం వస్తే మటుకు మీకు ఖచ్చితంగా అరికాల వరకు అయితే వస్తుంది కానీ మోకాళ్ళతో వరకు అయితే రాదు అని చెప్పి ఎన్నో సందర్భాలలో కూడా వాళ్ళతో చెప్పి ఖచ్చితంగా పైప్ లైన్ వేయడం జరిగింది. దాంతో పాటుగా కూడా ఇంకా వాటర్ సర్ప్రైజ్ అంటే తగ్గాలనే ఉద్దేశంతో రెడ్డి బ్రదర్స్ దగ్గర నుండి వివేకానంద నగర్ వరకు 1200 డయా వేయడం జరిగింది. అది కూడా ఇంకా పెద్ద డయా ఏర్పిద్దామని అనుకున్నాం. కానీ టెక్నికల్ గా అక్కడ ఉన్న లెవెల్ కి ఇక్కడ ఉన్న లెవెల్ కి మ్యాచ్ కావాలి. మ్యాచ్ కావాలని అంటే ఖచ్చితంగా దానికి ఉన్న సైజ్ అనేది, దాని కెపాసిటీ అనేది ఇంతవరకే అవుతుంది అనే ఉద్దేశంతో ఫీడ్బ్యాక్ చేయడంతో ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ తో ఇమ్మీడియట్ గా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ఖచ్చితంగా శాశ్వత పరిష్కార దిశగా ఈ రోజు వరదనీటి సమస్య నుండి ఖచ్చితంగా పోతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో గౌరవ మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంతో మంది కూడా ఆ రోజు మేయర్ గారు వచ్చినప్పుడు కూడా వివరించడం జరిగింది. మేయర్ గారు రావడంతో ఇమ్మీడియట్ గా 2 కోట్ల రూపాయలతో 1,65,00,000 రూపాయలతో మనం ఇమ్మీడియట్ గా శాంక్షన్ తీసుకొని ఆ పైప్ లైన్ వితిన్ 6 months లోపల ఎంతో మంది పాపం ఇక్కడ బిజినెస్ పీపుల్ కూడా సహకరించారు, కాలనీ వాళ్ళు కూడా సహకరించారు. దానికి కొన్ని ఇబ్బందులు అయితే కూడా కేవలం 6 నెలల వ్యవధిలో మనం పైప్ లైన్ వేసి రోడ్డు రెస్టరేషన్ తో సహా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయాలి. మనం ఖచ్చితంగా పైన చెరువులను నిండిపోయినాయి. వర్షం వచ్చిందంటే ప్రతి గంటకి ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, ప్రవీణ్ ఎట్లా ఉంది మీ దగ్గర, ఎందుకంటే ఆయనకి దాదాపుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. ఈ రోజు హైదరాబాద్ నగరం చూస్తే అతిపెద్ద నియోజకవర్గం ఈ రోజు షేర్లింగంపల్లి తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గం. దీంట్లో 11 డివిజన్లు ఉన్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యంత ముంపు ప్రాంతాలు అత్యంతంగా ఉన్నాయి. దీని లోపల ఏం చేయాలి ప్రవీణ్, ఎట్లా ఉన్నది మీ దగ్గర, ఏ మాత్రం ఎమర్జెన్సీ ఉన్నా ఇమ్మీడియట్ గా చెప్పు, నేను వచ్చేస్తున్నా, ఈ విధంగా చేద్దాం, అందరు అఫీషియల్స్ రెడీగా ఉన్నారు అంటే. తీవ్రమైన నీటి ఎద్దడి, నీళ్ళని ఎప్పుడైనా కూడా మనందరూ కూడా నిజం దేవుడు ఎరుగు, నీళ్లు పళ్ళ మెరుగు. ఈ వ్యక్తిగతంగా ఇమ్మీడియట్ గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానో వాన వస్తుంది, ఇంతమంది నీళ్ళు వస్తాయని. నేను కూడా స్థానికంగా 35 సంవత్సరాలు ఇక్కడనే పుట్టి పెరిగినా, ఇక్కడనే చాలా స్కూల్లో చదువుకున్నా, ఇక్కడనే ఇక్కడనే చదువుకున్నా, అన్ని విధాలుగా చేసినా కానీ నేను ఎన్నడూ కూడా ఇట్లాంటి వాన చూడలేదు. ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇమ్మీడియట్ గా మేము డైరెక్ట్ వెహికల్ తీసుకొని అనౌన్స్మెంట్ చేస్తుంటే ఎట్లయితే అనౌన్స్మెంట్ చేసి అర్ధగంట లోపల వివినార్ బస్ స్టాప్ పోతే అర్ధగంట లోపలనే నీళ్ళన్నీ మునిగిపోయినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు చూసిన పరిస్థితుల్లో పీకల దాకా లోతు నీళ్ళు, ఇక్కడ నడుముల్లోకి వచ్చేసినట్టయితే కొద్ది ముందు పోతే ఇంకా పీకల దాకా లోతు, ఇంకా కిందికి పోయినట్టు మనుషులు మునిగిపోయే లోతు నీళ్ళు. దాని లోపల ఏం చేయాలని అర్థం కాదు, ఎట్లాంటి పరిస్థితులు ఏం చేయాలని అర్థం కాదు. సోదరులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ వేదిక మీద పెద్దలకు మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులందరూ చెప్పినట్టు మొన్న జరిగిన వర్షాలకు వరదలకు అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అంటే మామూలు ఇబ్బంది కాదండి, అంటే అకస్మాత్తుగా వర్షాలు పడ్డాయి,
మనం చూస్తున్నాం ఏమైంది, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అటు ఇటు చూసుకొని అవి పైన పైన పెట్టుకున్నారని చెప్పి మన ఇంట్లో మా తోబుట్టులను చెప్పుకుంటున్నామో నడుము దాకా వచ్చేసినాయి. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ధైర్యం నీరు గారికి, అప్పటిదాకా మన వస్తువుని రక్షించుకున్నా పైన పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ప్రాణాలతో బతుకుంటే బయటపడితే చాలని చెప్పేసి ఆలోచన ఒక 10 నిమిషాల్లో మారిపోయింది. కట్టు బట్టలు వదిలేసాం, టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ వదిలేసేసి పక్కింట్లోకి పై ఇంట్లోకి ఎక్కడెక్కడ మెయిన్ దొరికితే అక్కడక్కడికి ప్రాణభీతి వెంటాడుతుంటే పాపం చాలా చాలా ఇబ్బందిగా పరిగెత్తి వాళ్ళని రక్షించుకుంటారు. ఆ పరిస్థితి, ఆ విచిత్రమైన పరిస్థితుల్లో నిజంగా చాలా తీవ్రంగా ఇబ్బంది పడి చాలా సర్వస్వం కోల్పోయింది. చెప్పలేము. గవర్నమెంట్ ఇచ్చిన సహాయం చిన్న సహాయం, అంటే టెంపరీగా పేదవాళ్ళు బియ్యము ఓట్లు అన్నీ తగిలిపోయినాయి, టీవీలు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు పోయినాయి, భోజనం రైస్ బ్యాగులు లేకపోతే ఉప్పులు పప్పులు కొనుక్కొని మీరు ఒక 1 వీక్లో ఉండండి, వర్షాలు తగ్గుతాయన్న ఉద్దేశంతో టెంపరీ సహాయం 10,000 ఇచ్చింది. కానీ మీకు జరిగిన నష్టానికి అది కంపన్సేషన్ కాదు, అది ఏ మూలకు సరిపోదు. ఇంతకుముందు సోదరులు అంటే దాదాపు ఒక్కొక్కరు 4-5 లక్షలు 5 లక్షల దాకా వెళ్ళి. సో ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం నుంచి కొంచెం ఏదన్నా దీన్ని మార్చి కొంచెం కొత్తగా రాబోయే వర్షాకాలకు ధీటుగా తట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఏంటంటే ప్రతిసారి వర్షాకాలంకి ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఇబ్బందికి తేడా ఉందండి. ఇబ్బందికి గతంలో జరిగిన ఇబ్బందికి ఇప్పటి ఇబ్బందికి తీవ్రమైన ఇబ్బంది ఇప్పుడు జరిగింది. ప్రతిసారి మోకాల దాంట్లో అంతకం తక్కువ చిన్నగా వచ్చేసాం, గంటసేపు వచ్చేసి వెళ్ళిపోతున్నాయి. దానికి ఏదో పైప్ లైన్ చేసినాము, కానీ సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని భౌగోళిక స్వరూపం ఒకసారి మన ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న భౌగోళిక స్వరూపం కూడా ఈ సమస్యకు ఆజ్యం పోసిన విధంగా ఉన్నది. అది ఏదో భౌగోళిక స్వరూపం అని చెప్పేసి నేను చెప్పిన మాటలన్నీ కూడా తెలవాలని చెప్తున్నా, అంతేగాని మీకు ఆ కారణాలు చెప్పి మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందరికి తెలవాలి. ఇక్కడ మహిళా సోదరి మనులు అందరూ మన పైన ఉన్న సరూర్ నగర్ చెరువు, ఆ పైన ఉన్న చెరువులు జిల్లలు కూడా చెరువు, లెనిన్ నగర్ చెరువు, మనకు వచ్చే వరద స్లోప్ అంతా కూడా 7 కిలో వస్తుందంటే వర్షం అంతా కూడా పహాడీ షరీఫ్ దగ్గర వర్షం పడితే ఆ వర్షం నీళ్ళు మనకు వస్తాయి. ఎందుకంటే మన ప్రాంతం ఈ విధంగా ఉంది. సో పైన ఎక్కడ వర్షం పడ్డా ఈ వర్షం నీళ్ళు వీడికి రావాల్సిందే. ఫైనల్ డెస్టినేషన్ సరూర్ నగర్ చెరువు. సరూర్ నగర్ చెరువుకి వెళ్ళి మూసీలో పోవాల్సింది. సో సరూర్ నగర్ చెరువు నుంచి మూసీలో పోవాల్సిన ప్రక్రియ సజావుగా ఉంటే మనకి ఇబ్బందులు రాకపోతుంది. ఈ స్ట్రెచ్ క్రూషియల్ స్ట్రెచ్ సరూర్ నగర్ చెరువు నుంచి మూసీకి పోవాల్సి అంటే కళానికేతన్ చైతన్యపురి వద్ద ఈ స్ట్రెచ్ కరెక్ట్ ఉంటే మనకి ఈ సమస్య రాదు. ఈ స్ట్రెచ్ నేరోగా బాటిల్ లెక్క రావడం వల్ల పైన వరదల్లాగా వచ్చి సరూర్ నగర్ చెరువు నుంచి బయటకు వచ్చి బయటకి నుంచి మూసీ దాకా పోయే ప్రక్రియలోనే ఇదంతా దాయమై జరిగిపోతుంది. దీన్ని సరిచేయాలన్న ఉద్దేశంతో అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసాం. పైన లెనిన్ నగర్ చెరువు 100% కబ్జా అయిపోయింది. 100% 100%. కట్ట మీద నుంచి కట్టకి నీరు వస్తే ఏముండాలి? చెరువు ఉండాలి, నీళ్ళు ఉండాలి, బిల్డింగ్లు కనిపిస్తాయి. కట్ట మీద చూస్తే కట్ట మీద మొత్తం బిల్డింగ్లే కనిపిస్తాయి. సో అందులో పోవాల్సిన నీళ్ళంతా కూడా అందులో పోకుండా బయటకు వచ్చి స్పిల్ఓవర్ అయ్యి మన ప్రాంతానికే వస్తుంది. ఇక్కడ ఓవైసీ హాస్పిటల్ సంతోష్ నగర్ నుంచి పైన యాకత్పురం ఉన్న ఫ్లోర్ అంతా కూడా స్లోప్ ఇటే ఉండడం వల్ల అవి మన దగ్గరికి వస్తాయి. సో ఇవన్నీ రావడం వల్ల మన ఇబ్బంది 2-3 రెట్ల రెట్టింపు ఎక్కువ పెరిగింది. దానివల్ల మన ప్రాంతం బాగా నష్టపోయింది, బాగా ఇబ్బంది పడింది. దీనికి ఏం చేశామంటే గతంలో ఉన్న చెరువులకు ఏదైతే స్లూస్ వాల్స్ అవుట్లెట్స్ ఉన్నాయో ఆ అవుట్లెట్స్ ప్రాపర్గా ఇరిగేషన్ వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల కాలక్రమేణా అవన్నీ కూడా అవుట్లెట్ అన్ని కూడా కుచించకపోవడం వల్ల ఈరోజు ఇంత ఉపద్రవం ఏర్పడింది. మనకు అక్కడి నుంచి శారదా టాకీస్ పక్క నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో దానికి దాదాపు 30 ఫీట్ మార్గం టువర్డ్స్ మూసీ నది వరకు ఉంది. 30 ఫీట్లు ఉంది. అంటే గత నక్షలాన్ని కూడా విలేజ్ బౌండరీస్ నక్షలాన్ని కూడా తెప్పించి చూస్తే 30 ఫీట్లు ఉంది. కానీ ఈరోజు 30 ఫీట్లు కనిపిస్తలేదు. దీనికి ఎవరు బాధ్యత అని చెప్పేసి అడిగే అవకాశం. ప్రస్తుతానికి మేమే ఉన్నాం కాబట్టి బాధ్యత మేమే వహించాలి. ఇంకోరి మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కానీ జరిగిపోయిన తప్పు ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. 25-30 సంవత్సరాల క్రితం జరిగిపోయింది, నాకేం బాధ్యత అని చెప్పేసి నేను కూడా
చెప్పలేను కూడా, చెప్పడం కూడా భావ్యం కాదు. పొరపాటు పెద్ద 30 ఫీట్ల ఓపెన్ నాలా ఇప్పుడు 3 ఫీట్లకు వచ్చింది, దాదాపు 27 ఫీట్లకు వచ్చింది. దాని తర్వాత గంగా టాకీస్ బ్యాక్ సైడ్ ఎదురుగా ఒక నాలా ఉంటుంది. ఆ నాలా కూడా ఇంచుమించు 30 ఫీట్లు లేకుండా 20 ఫీట్లు ఉండేది, అది కూడా ఇప్పుడు 3 ఫీట్లకే వచ్చింది. సో ఈ రెండు రావడం వల్ల ఏమైపోయిందంటే వర్షాలు బాగా భారీ ఎత్తున పడ్డప్పుడు చెరువు నుంచి రిలీజ్ అయిన వాటర్ని 30 ఫీట్ల నాలా పోవాల్సింది 3 ఫీట్లకు పోయేవారికి అంత స్పిల్ ఓవర్ అయిపోయి ఇళ్లలోకి రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. సో దీనికోసం మనం ఏం చేసామంటే గతంలో జరిగిపోయిన వాస్తవ విషయాన్ని పక్కకు పెట్టి గత వారిని నిందించుకుంటా మేమేదో కరెక్ట్ అని చెప్పుకోవడం కూడా భావ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఏం న్యాయం చేయగలుగుతాం? వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. వర్షాకాలం వచ్చే వర్షాకాలం కల్లా దీన్ని ఏం చేయగలుగుతాం, కనీసం ఏమైనా సొల్యూషన్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వర్షాలు పడుతున్నప్పుడు మనకు మామూలు వర్షాలు పడేది. సెప్టెంబర్ 26వ తారీఖు నాడు 13.5 సెంటీమీటర్ల వర్షం, ఇది భారీ వర్షం. 13.5 సెంటీమీటర్ల వర్షం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా పడలేదు. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి 13.5 సెంటీమీటర్ల వర్షం భారీ వర్షం. అంతకన్నా ముందు కొన్ని వర్షాలు పడేది, 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు పడ్డాయి. కానీ 13.5 సెంటీమీటర్స్ సెప్టెంబర్ 26వ తారీఖు నాడు పడ్డాయి. ఆ వర్షాలకే మొత్తం టోటల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అయింది. హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న సివేజ్ కానీ స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ తట్టుకునేది 2 సెంటీమీటర్ల వర్షానికి తట్టుకుంటాయి. మన ఆ విధంగా డిజైన్ చేయబడ్డాయి. 2 సెంటీమీటర్ల వర్షానికి అవి తట్టుకుంటాయి. కానీ 13.5 సెంటీమీటర్స్ వర్షం పడదు. ఆ వర్షం అంతకన్నా ముందు కూడా చిన్న చిన్న వర్షాలు కూడా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి. 3-4 సెంటీమీటర్లు కూడా పెద్ద వర్షం ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ కాలంలో ఈ మధ్యకాలంలో అంత వర్షాలు పడలేదు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న చెరువులు, ఓపెన్ ప్లాట్లలో నీళ్లు, భూమి పీల్చుకునే శక్తి అప్పటికే అయిపోయింది. ఇది సెప్టెంబర్ 26వ తారీఖుల్లో అయిపోయింది. సెప్టెంబర్ 26వ తారీఖున 13.5 పడ్డది. దాని తర్వాత చిన్న చిన్న ముసురు పడ్డది. అక్టోబర్ 11కు మళ్ళీ ముసురు స్టార్ట్ అయింది. 11th ముసురు, 12th ముసురు, అక్టోబర్ 13కు 31 సెంటీమీటర్లు పడ్డది. అది 108 సంవత్సరాల తర్వాత 31 సెంటీమీటర్ల వర్షం అక్టోబర్ 13 పడ్డది. దాని తర్వాత 3 రోజుల గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 16కు 16.5 సెంటీమీటర్ల వర్షం మళ్ళా అక్టోబర్ 16 పడ్డది. సో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 33 రోజులలో దాదాపు ఇంత భారీ వర్షాలు కురవడం వల్ల, అంతకన్నా ముందు కురిసిన వల్ల చుట్టుపక్కల చెరువులు నిండిపోవడం వల్ల మన దగ్గర ఉన్న సిస్టమ్ తట్టుకోకుండా బీభత్సం అయిపోయింది. చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు అప్పట్లో మేము 16.5 సెంటీమీటర్ వర్షానికి ఆలోచన చేస్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో ఎట్లా చేయాలని చెప్పి. దాని తర్వాత 31 సెంటీమీటర్స్ పడదు, దాని తర్వాత 16.5 సెంటీమీటర్స్ పడదు. సో ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా వర్షాలు పడతావు, హైయెస్ట్ రెయిన్ఫాల్ ఈ లాస్ట్ 100 yearsలో 31 సెంటీమీటర్స్ మనకు పొందబడ్డది. కాబట్టి మనం 35 సెంటీమీటర్స్ దీన్ని డిజైన్ చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. 35 సెంటీమీటర్స్. దాని తర్వాత పర్యావరణవేత్తలు అనుకోండి, లేకపోతే అందరూ కూడా రాబోయే రోజుల్లో 45-50 సెంటీమీటర్స్ వర్షం పడే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కుతుంది కాబట్టి వర్షాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 45 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్ డిజైన్ చేయాలి అని చెప్పి ఆలోచన చేసి, సరే 45 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్ డిజైన్ చేయాల్సినంత అవసరం లేకున్నా కానీ 31 సెంటీమీటర్స్ డిజైన్ చేసినా కానీ మన పర్పస్ సాల్వ్ అయిపోయింది. కాబట్టి డీటెయిల్గా ఏదో ఇంజనీర్లను పంపించేసేసి మీరు కొంతలేసేసి కాకుండా దీనికి ఒక సంస్థ సహకారం తీసుకున్నాం. ఒక సంస్థ సుభాని గారు అని చెప్పి ఒక కన్సల్టెంట్ని సహకారం తీసుకొని డీటెయిల్గా చాలా టోటల్ డీటెయిల్గా డెప్త్గా పోయి వర్షాలలో రోజు ఇక్కడ తిరుగుకుంటూనే అందరినీ అటెండ్ చేసుకుంటూనే మళ్ళీ 1-2 గంటలు ఆ ఇంజనీర్స్ తోటి సమావేశం అయిపోయి, ఆ కన్సల్టెంట్ తోటి సమావేశం అయిపోయి అన్ని రకాల ఆలోచన చేసి మన ఎల్బీ నగర్లో 3 ప్రధాన డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు తరాల కోసం 3 ప్రధాన డ్రైన్లు నిర్మించాలి. ఒకటి జిల్లెలగూడ నుంచి స్టార్ట్ అయితే ఆ జిల్లెలగూడ పై ప్రాంతంలో ఉన్నాయన్నీ కూడా గత 5-6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఇంతగా అభివృద్ధి చెందలేదు. చాలా విశాలంగా ఓపెన్ ప్లాట్లు ఉంటుండే, చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకుండే, కాంక్రీట్ జంగల్గా మారిపోలే అప్పటికి.
ఓ 10 సంవత్సరాల క్రితం వర్షం పడితే నా భూమి గుంజుకోవడం, లేకపోతే అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఇవ్వడం, లెనిన్ నగర్ చెరువు నిండడం, లెనిన్ నగర్ చెరువు నిండిన తర్వాత అందులో అయినా ఓవర్ఫ్లో వాటర్ జిల్లెగూడ చెరువు నిండడం, అందులో ఓవర్ఫ్లో వాటర్ సరూర్ నగర్ చెరువుకు రావడం, ఈ మధ్య మార్గంలో చాలా ప్రాంతాల్లో ఓపెన్ ప్లేస్లు ఫీల్డ్స్ ఉండడం వల్ల మనకు ఎప్పుడు కూడా ఇంపాక్ట్ రెట్టింపు కాలేదు. ఇప్పుడు ఏమైపోయింది 2020లో లెనిన్ నగర్ చెరువు నుంచి పైన ఉన్న పహాడి చెరువులో అక్కడ ఉన్న చెరువులు కానివ్వండి, మంత్రాల చెరువులు కానీ, లేకపోతే డిఆర్డిఎల్లో ఉన్న లోపల 2 చెరువులు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళ లోపల, ఆ చెరువులో కానివ్వండి, ఇవన్నీ కూడా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కొన్ని నెల అంటే ఒక 45 డేస్ ప్రవహిస్తూనే ఉంది. అంటే ఇక్కడ ఈ కాలనీకి ఇంకా కొంచెం గతంలో చూస్తే మళ్ళీ 15 రోజులు ఇబ్బంది ఉండే, కానీ ఈ రోజుకు ధాతు నగర్ అనుకోండి, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న 6-7 కాలనీలకి ఈ రోజు కూడా మీరు బయటకు వెళ్ళి చూస్తే బయట బోరింగ్లోకి వెళ్ళి 2 ఫీట్ హైట్ ఇప్పటికీ వస్తుంది. ఈ రోజు అంటే మోటార్ గిట్ట అవసరం లేదు, బోరింగ్లోకి వెళ్ళి టక్కున 2 ఫీట్ హైట్ గిట్లా పోస్తుంది. అది 5 ఇంచుల మందం పోస్తుంది ధార. ఈరోజు అంటే భూమిలో నుంచి ప్రెషర్ ఊట ఇట్లా వస్తున్నది. రోడ్ల మీద అక్కడ అన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళ ఇళ్ళకి నీళ్లు ఊరుతున్నది. ఈ రోజు ఈ రోజు ఎందుకంటే ఆ పైన ఉన్న చెల్లెల పోస్ట్ తోటి దాని గోడ కానుకొని ఆ గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉన్న ఇళ్ళలో ఏంటంటే ఈ రోజు పరిస్థితి అదే విధంగా దాన్ని హెల్ప్లెస్ మేము ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్లెస్ అంటే ఆ చెరువులో వాటర్ తగ్గిపోవడం, భూమి గుంజుకోవడం జరిగితే తప్ప అది ఆపలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని సమగ్రమైన నివేదిక ఒకటి చేయాలనే ఉద్దేశంతో డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి దాదాపు ఎంత బిజీ ఉంటే ఇక్కడ ఉన్నా కానీ మా ఇంజనీర్ బృందాన్ని సుభాన్ని కన్సల్టెంట్ గారి ద్వారా కూర్చొని క్షేత్రస్థాయిలో కూడా అన్ని పరిశీలన చేసి డీటెయిల్గా ఒక మ్యాప్ తయారు చేసి దీనికి 2-3 ఆప్షన్స్. ఆ 2-3 ఆప్షన్స్లో మనం రాబోయే రోజుల్లో మనం అందరం కూడా దీన్ని అధిగమించాలి. ఈ స్ట్రీమ్ ఒకటి జిల్లెగూడ, చంద్ర గార్డెన్స్, మనకు చంపాపేట డివిజన్ మీదుగా, మెగా ఫంక్షన్ హాల్ మీదుగా, శ్రీనివాస కాలనీ మీదుగా, సరూర్ నగర్ చెరువు నుంచి బయటికి శారదా టాకీస్ మీదుగా ఈ కాలనీ గుండగా కిందగా పోయే ఒక స్ట్రీమ్, దీని ఒక లైన్. ఇది ఒక ఆప్షన్. అంటే A1 అని పేరు పెట్టారు. ఇది ఒక డ్రైన్ నిర్మాణం జరగాలి. ఇక కింద 2 మన్సూరాబాద్ చెరువు మీద అనుకోండి, లేకపోతే మన వనస్థలిపురం హరిహరపురం కాలనీ మీద అక్కడ ఒకటి BC 3 డ్రైన్స్ నిర్మాణం చేశారు. ప్రణాళికలు ఈ 3టికి దాదాపు 370 కోట్ల రూపాయలు. సరే, ఇప్పుడు బయట మనం ఈజీగా వర్క్ చేయొచ్చు, కానీ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఉన్నప్పుడు వర్క్ చేయడం చాలా కష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు 3-4 సంవత్సరాల్లో కట్టింది తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా కఠినమైన వర్క్. ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ ఫీల్డ్స్ ఒకటి కాదు 10 మెషిన్లు దింపేస్తాము. పెద్ద లేటెస్ట్ టెక్నాలజీ మిషన్స్ వచ్చేసాయి. కొట్టుపడేయండి రాత్రి ఇంటికి కొన్ని కిలోమీటర్ల కాలువ కొట్టగలుగుతారు, ఇమీడియట్గా చేయగలరు. కానీ ఇక్కడ మీ ప్రాంతంలో ఈ కార్యక్రమం నేను చేయాలంటే చాలా డెప్త్గా రీసెర్చ్ చేసి ప్రతి మూమెంట్ని మైక్రో లెవెల్లో వాచ్ చేసి ఎగ్జిస్టింగ్ వాటర్ లైన్స్, ఎగ్జిస్టింగ్ సివర్ లైన్స్ ఇవన్నీ కూడా వాటిని డ్యామేజ్ కాకుండా మీకు ఈ కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా కఠినమైన పరిస్థితి. మాకెందుకు చేస్తలేరు, ఏం చేస్తలేరు, మీరు ఎవరు పట్టించుకుంటలేరు చెప్పి చాలా రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎస్, వాళ్ళ యాంగ్జైటీ, క్యూరియాసిటీ, వాళ్ళకి జరిగిన నష్టంతో, బాధతోటి వాళ్ళు అడుగుతారు. దాంట్లో మేమేం బాధపడం, అడిగినాక క్లారిఫై చేయాల్సిన బాధ్యత మాకు. చాలా ట్యాక్ట్ఫుల్గా, చాలా క్లియర్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి మనకు విడ్త్ ఎంత దొరుకుతుంది, ఎంత అవైలబుల్ విడ్త్ దొరుకుతుంది మనకు. ఎందుకంటే 31 సెంటీమీటర్స్ వర్షం తట్టుకోవాలంటే కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్డు మొత్తం డ్రైన్గా ఉంటే 31 సెంటీమీటర్ల వర్షానికి మనం ట్యాకిల్ చేయొచ్చు. వారు సురేష్ గారు, ఇంజనీర్ గారు అన్నట్టు మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే పైకి వెళ్ళి వచ్చే డ్రైన్ విడ్త్ తక్కువ, కిందికి పోయి లాస్ట్ పాయింట్లో టైలెంట్ పాయింట్లో కలిసి డ్రైన్ విడ్త్ పెరుగుతూ ఉండాలి. ఎందుకు పెరుగుతూ ఉండాలంటే కిందికి వచ్చే టైంలో క్రమంలో అనేక పాయలు వచ్చి అందులో కలుస్తాం. అంటే దాని కెపాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. పైకి వెళ్ళొచ్చే డ్రైన్ అంటే పహాడి షేఫ్కి వెళ్ళొచ్చే డ్రైన్ 5 ఫీట్ ఉన్నా నడిచిపోతుంది. కానీ పహాడి షేఫ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సోదరులకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకు మనందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులందరూ చెప్పినట్టు
మొన్న జరిగిన వర్షాలకు వరదలకు అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. అంటే మామూలు ఇబ్బంది కాదండి. అంటే అకస్మాత్తుగా వర్షాలు పడ్డాయి, మనం చూస్తున్నాం ఏమైంది, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అటు ఇటు చూసుకొని అవి పైన పైన పెట్టుకున్నారని చెప్పి మా ఇంట్లో మా తోపుడుతో చెప్పుకుంటున్నామన్నా నలుగురు దాకా వచ్చేసినాయి. అప్పటిదాకా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి ధైర్యం నీరు గారిపోయింది. అప్పటిదాకా మన వస్తువుని రక్షించుకున్నా పైన పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు ప్రాణాలతో బతుకుంటే బయటపడితే చాలని చెప్పేసి ఆలోచన ఒక 10 నిమిషాల్లో మారిపోయింది. కట్టు బట్టలు వదిలేసినాం, టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ వదిలేసేసి పక్కింట్లోకి పై ఇంట్లోకి ఎక్కడెక్కడ ఏం దొరికితే అక్కడక్కడికి ప్రాణభీతి వెంటాడుతుంటే పాపం చాలా చాలా ఇబ్బందిగా పరిగెత్తి వాళ్ళని రక్షించుకుంటారు. ఆ పరిస్థితి, ఆ విచిత్రమైన పరిస్థితుల్లో నిజంగా చాలా తీవ్రంగా ఇబ్బంది పడి చాలా సర్వస్వం కోల్పోయింది. చెప్పలేము. గవర్నమెంట్ ఇచ్చిన సహాయం చిన్న సహాయం, అంటే టెంపరీగా పేదవాళ్ళు బియ్యము ఒడ్లు అన్నీ తలిగిపోయినాయి, టీవీలు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు పోయినాయి. భోజనం రైస్ బ్యాగులు లేకపోతే ఉప్పులు పప్పులు కొనుక్కొని మీరు ఒక 1 వీక్లో ఉండండి, వర్షాలు తగ్గుతాయన్న ఉద్దేశంతో టెంపరీ సహాయం 10,000 ఇచ్చింది. కానీ మీకు జరిగిన నష్టానికి అది కంపన్సేషన్ కాదు, అది ఏ మూలకు సరిపోదు. ఇంతకుముందు ఒక సోదరులు అంటే దాదాపు ఒక్కొక్క 4-5 లక్షలు 10 లక్షల దాకా పోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం